ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ మనం మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 2023 జాతకం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారికి కర్కాటక రాశి, అలాగే వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం నుంచి కూడా చక్కగా ఆయన తన ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారు. అదే కాకుండా ప్రచార పనులు చాలా చక్కగా విస్తృతం చేస్తూ ఉంటారు. గ్రామాలకు కూడా, అంటే చివరికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాల దగ్గర నుంచి మొదలుకొని పట్టణాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రచార సాధనాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటారు. అలాగే యువతను కూడా చాలా చైతన్యం చేస్తూ ఉంటారు. అదే కాకుండా పార్టీని ప్రతి ఒక్కరోజు కూడా అనుక్షణం కూడా కింద నుంచి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా సమీక్షించి దానిని చక్కగా కూడా విశ్లేషించి దానికి చక్కటి పరిష్కారం తీసుకొస్తూ ఉంటారు. దీన్ని బట్టి చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్టీని చాలా గట్టిగా కంచుకోటలా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా అత్యధిక సమయం ప్రజాసభలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన సభలు కావచ్చు, సభా సమావేశాల్లోనే అత్యధిక సమయాన్ని ఈ సంవత్సరం వారు సభా సమయాన్ని ఎక్కువగా కూడా కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మిత్రత్వం కోసం చేతులు చాపుతారు, కానీ దానివల్ల ఎటువంటి ప్రజా ఆదరణ పొందరని చెప్పి చక్కగా కనిపిస్తోంది. అదే కాకుండా దృఢచిత్తంతో ముందుకు పోవాల్సిన సమయం ఇది. ఎంత కృషి కనబరిచినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పి ఆ కర్కాటక రాశి లక్షణాలు మనకి కర్కాటక రాశికి ఒక గ్రహస్థితి చెబుతోంది. అదనే కాకుండా పాత సిద్ధాంతాలు, ఇందాక చెప్పుకున్నట్టుగా పాత సిద్ధాంతాలు, ఇంతకుముందు జనాలకి రాజకీయ నాయకులు చక్కగా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాత సిద్ధాంతాలను కాస్త పక్కన పెట్టి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారు. అలాగే జనాన్ని అందరినీ కూడా ఆకట్టుకుంటారు అని చెప్పి కనబడుతోంది. అదే కాకుండా పందా మార్చుకుంటారు, ఆయన ఉన్నటువంటి విధానాన్ని మార్చుకుంటారు, జనంలోకి వెళ్ళే విధానాన్ని మార్చుకుంటారు, జనానికి తాను ఏమిటో నిరూపించుకునే విధానాన్ని కొత్తగా అవలంబించడానికి చాలా వ్యూహాలు చేసి కూడా ఉన్నారు. మరి ద్వితీయార్థంలో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందనేది మరొకసారి మనం చర్చించుకుందాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.